తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్లను మంత్రి దామోదరతో పాటు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, మిద్దె సాగుదారులు, చిరు వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉత్పత్తవుతున్న ఆహార పంటలు, ఉద్యాన శాఖ తరపు నుంచి అందుతోన్న రాయితీలపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాళ్లలో చేపల రకాలు, వాటితో చేసిన పలు రకాల వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో మా ఇందిరా మహిళా శక్తి ద్వారా స్టాల్స్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ మా మహిళలు వాళ్ళు స్వయంగా తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వుడెన్ కార్వింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్ స్టోర్స్, ఇట్లాంటివి ఒక 15 స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాది వర్క్ వుడ్ కార్వింగ్ అండి, చెక్క బొమ్మలతో తయారు చేస్తాం. మినిమం 25 ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటాం మనం వర్క్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మన మెక్మా ద్వారా స్టాల్ ఏర్పాటు చేస్తారు మన ఎస్ఎస్జి ఉమెన్స్కి అందరికీ. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మన డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అంతే, ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ప్లే చేస్తేనే నలుగురికి తెలుస్తుంది కదా. నేను అన్ని ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తాను. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, ఇంకా హెన్నా పౌడర్, మిల్లెట్స్ పౌడర్, ఇంకా పచ్చళ్ళు, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అన్ని పల్లి నూనెతోటే వాడతాను. ఈ మిల్లెట్స్ పౌడర్ ఏందనేది వాష్ చేసి ఎండబెడతాము, దానికి డ్రై రోస్ట్ చేస్తాం. అది ఏంటంటే తొందరగా వండుకొని అందరికీ టైం దొరకదు కదా, అది హెల్త్ పర్పస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం, ఇంకా బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం అన్నిటికీ బాగా పనిచేస్తుంది. హెయిర్ ఆయిల్ ఏందనేది హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది, ఇంకా డాండ్రఫ్ ఫ్రీ, వైట్ హెయిర్స్ అనేది కంట్రోల్ అవుతుంది. మెయిన్ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది, గ్రే హెయిర్ ఏమో బ్లాక్గా మారుతుంది. చాలా బాగా రిజల్ట్ ఉంది, హెయిర్ అందరు వాడుతున్నారు. ఇవి ఏమో నాకు ఓన్ టెర్రస్ గార్డెన్ ఉంది, అందులో అన్ని మూలికలన్నీ మేము కలెక్ట్ చేసి దాంతో తయారు చేస్తాం. ఇంకా మిగతావి ఏదైనా ఉంటే ఆయుర్వేదిక్ షాప్లో తీసుకుంటాము. జిల్లాలో ఉద్యానవన పంటలు 32,000 ఎకరాల్లో సాగులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మామిడి 20,000 ఎకరాల్లో సాగులో ఉంది. ఆయిల్ పామ్ సాగు కోసం జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినట్లు అధికారులు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటలు 32,000 ఎకరాల్లో సాగులో ఉన్నవి. ముఖ్యమైన పంటల్లో మామిడి ఒక సుమారుగా 20,000 ఎకరాల్లో సాగులో ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం గవర్నమెంట్ ద్వారా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద ఆయిల్ పామ్ కూడా మనం సాగు చేయడానికి మనకు 3,750 ఎకరాలు లక్ష్యాన్ని ఇచ్చారు. దాని కానీ ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల సబ్సిడీతో, ముఖ్యంగా మన మొక్కలకు గాను డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ 38,000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తున్నాము. అదేవిధంగా మూడవ సంవత్సరం కూడా ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీతోనే రైతులు మొక్కల పెంపకానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో స్టాళ్లను ఏర్పాటు చేసినందుకు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టాళ్లతో తమకు మార్కెటింగ్ పరంగా ఉపయోగకరంగా ఉంటుందంటూ తెలియజేశారు.